నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి పట్టణం భాస్కరపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల్లో ఉండే వారికి ఆదరణ ఉంటుందన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పాక్షిక చంద్రగ్రహణం సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో శాంతి అభిషేకాలు గ్రహణ కాలంలో వాయులింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు స్వామి అమ్మవార్లకు వైభవంగా ఊంజల్ సేవ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సేవలు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయం శుద్ధి పూజల అనంతరం ప్రారంభమైన దర్శనాలు శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు ఆదరణ ఉంటుందని, టీడీపీ నేతలు వస్తే ముఖం చాటేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం 3వ వార్డు పరిధిలోని భాస్కరపేటలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయనకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి నవరత్న పథకాల్లో ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని వివరిస్తూ లబ్ధి పత్రాలను అందించి ఇంకా ఏమైనా కావాలా అంటూ అడిగి తెలుసుకున్నారు. స్థానికులు అడిగిన సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటున్న తమను ప్రజలు ఆదరిస్తున్నారని, వారి ఆదర అభిమానాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తుంటే ముఖం చాటిస్తున్నారని, పనిచేసే నాయకులకు ఎప్పుడూ ప్రజలు పట్టం కడతారన్నారు. స్థానికంగా సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రన్ బ్రదర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఈరోజు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అందరూ కూడా పట్టాలు ఇప్పించడం, ఒక్కడు 30-40 లక్షలు 60 ఇయర్స్ ఉండే ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం. రోడ్లు ఎక్కించాం, కాలువలు ఎక్కించాం, ఇంకా 2-3 ఇష్యూస్ ఉండే చిన్నవి ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి ప్రజాదరణ అంటే ప్రజల్లో ఉండే వ్యక్తికి ఎప్పుడూ ఆదరణ ఉంది. చూశారు మీరు వచ్చేటప్పుడు మీడియాలో 100% ఇళ్లలో పూలు చల్లటం, అదేవిధంగా ఆర్తలు వేయటం, ఒక సాలవ తీసుకోవటం అంతా కలిపితే కనీసం ఒక ఇంటికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నిజంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేసినారంటే నాకు నాకు చాలా అంటే పాపం వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ఆనందాన్ని నేను చూస్తూ ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు అనుకుంటాను. పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. గ్రహణకాల సమయంలో పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సకల జగత్ రక్షకుడైన సర్వేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణ కాలాలకు అతీతంగా భక్తులకు దర్శనమిస్తూ భక్తులకు దోషాలను నివారిస్తూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు. ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడగా ఆ సమయంలో శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్ల గ్రహణకాల శాంతి అభిషేకాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత గ్రహణకాల శాంతి అభిషేక సంకల్ప పూజలు జరిపి గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు విశేష శాంతి అభిషేకాలను వేదయుక్తంగా నిర్వహించారు. గ్రహణ కాలంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని తమ దోషాల నివారణ కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గ్రహణ కాలంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తమ దోషాల నివారణ కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గ్రహణకాల అభిషేకాన్ని భక్తులు తిలకించే విధంగా సర్వదర్శనాన్ని దేవస్థానం కల్పించింది. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని శాంతి అభిషేకాన్ని తిలకించి మోక్ష ప్రదాత ముందు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. గ్రహణకాల శాంతి అభిషేక సేవలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. श्री महागणपति आवाहयामि ओम गणानां गणपति
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ శాస్త్రయుక్తంగా నేత్రపరవంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని దక్షిణ కైలాసంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ వైభవపేతంగా జరిపారు. ప్రస్తుతం ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవను అచ్యుతరాయి మండపంలో కాకుండా అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం వద్ద ఉయ్యాలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉన్న మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఉత్సవమూర్తులకు పవిత్ర మాలలు సమర్పించి వేదమంత్ర పుష్పం నివేదించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు వేదోయుక్తంగా సమర్పించారు. పౌర్ణమి నాడు స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను ఉయ్యల ఉత్సవంలో దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయత్వం చెందుతూ శివనామ స్మరణలు చేశారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. संतामरुषा स इंद्रमाच्याः वगन्तु सरक्षपा इह भवदग्ने व्यातस्वरोदासी శ్రీకాళహస్తి క్షేత్రంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకొని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి అంగరంగ వైభవముగా మేళతాళాల నడుమ చక్కగా వేదమంత్రోచ్చారణ నడుమ ఊంజల సేవ నిర్వహించడం ఊంజల సేవ మండపంలో ఊంజల సేవ నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా అశేషంగా తరలి వచ్చి స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు పొంది అందరూ కూడా చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరిగినది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేబీ సాగర్ బాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేవీ సాగర్ బాబు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించారు. అనంతరం గురు దక్షిణామూర్తి విగ్రహం ఎదుట స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాసులు నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, ఆలయ ఈవో సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోటా వినిత ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ సర్కిల్ నుంచి భేరివారి మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను పంచారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోటా వినిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, అభిమానులు శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ సర్కిల్ నుంచి భేరివారి మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను పంచారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను వివరించడంతో పాటు పవనన్న ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం, జనసేన పార్టీ పనిచేస్తుందని ఆమె ఇంటింటికి ప్రచారంలో ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా కోటా వినిత మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజలు వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయి ఉన్నారని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని పోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి, అరాచక పాలన గురించి వివరించి కరపత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఎక్కడికి పోయినా ప్రజల నుంచి జనసేన పార్టీకి విశేష స్పందన లభిస్తుందన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు విద్య, వైద్యంతో పాటు రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత పవన్ కళ్యాణ్ది అన్నారు. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, చట్టసభలు, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్య సాధన కోసమే మీ ముందుకు వస్తున్నానని, ప్రజలు తమను ఆదరించి ఆశీర్వదించి రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని తెలిపారు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో శ్రీకాళహస్తి జన సైనికులు, వీర మహిళలు అందరూ పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు, అభిమానులు అందరూ నియోజకవర్గం మొత్తం వారిగా కలిసి వచ్చి ఇక్కడ పాదయాత్ర స్టార్ట్ చేశాము. ఈ ర్యాలీ మరియు ఆత్మీయ సమావేశం ఈ రోజు జరగబోతుంది. అలాగే ఈ రోజు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి అరాచకాలను, ఆయన చేస్తున్న భూదందాలను ప్రతి ఒక్క ఇంటింటికి ఆల్రెడీ తెలుసు. జనసేన తరపున మరి ఒక్కసారి అందరికి పరిచయం చేయబోతున్నాం. ఈ రోజు నుంచి మరొకసారి చెప్తున్నా, ఆయనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు ఆయనకి బ్లాక్ డే గా మరీ చెప్తూ జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కనీవిని ఎరుగని రీతిలో జనసేన పార్టీ ర్యాలీ ప్రారంభించబోతున్నాం. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో వేల మంది జన సైనికుల సమక్షంలో ర్యాలీ మరియు జన సైనికుల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నాం. రానున్న ఎన్నికల్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఈ వైసీపీ పార్టీని ఇంటికి పంపించే విధంగా ఈ రోజు ప్రారంభం మాత్రమే. ఈ రోజు నుంచి ప్రతి రోజు ప్రజల్లో ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని ప్రజలకు వివరిస్తూ 2024లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించి ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి చేయగలమో ఇంటింటికి వెళ్లి వివరించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభించబోతున్నాం. శ్రీకాళహస్తికి చెందిన ఎస్వి రమణకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పదవి రావడంతో నేతలు, కార్యకర్తలు సత్కరించారు. ఓబీసీలకు బీజేపీ పార్టీ పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తెలిపారు. శ్రీకాళహస్తికి చెందిన ఎస్వి రమణకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పదవి రావడంతో నేతలు, కార్యకర్తలు సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓబీసీలకు పెద్దపీట వేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, నేడు దేశంలోని ఓబీసీలంతా బీజేపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తి వాస్తవ్యులైన ఎస్వి రమణకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవినిచ్చిన కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేసే విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता ఇక్కడ చూడు నరేంద్ర మోడీ గారు కేక్ చూస్తాను.
చూడు నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేది నేనే ప్రత్యక్ష ఉదాహరణ. కోలానంద్ గారి యొక్క నాయకత్వం ఎలాంటిదో నేను చెప్పడానికే, అందరికీ తెలియజేయడానికే ఆయనకి ఈ సన్మానం చేయడం జరిగింది. తర్వాత కోలానంద్ గారి యొక్క సహకారంతో ఈ పదవి నాకు వచ్చింది. ఈ పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని చెప్పి కోలానంద్ గారిని ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా చూడటమే మన ధ్యేయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రంగోలు గోపి గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి మిత్రులు దయాకర్ రెడ్డి గారు, వెంకట శివనారాయణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ఓబీసీల పార్టీ. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు కూడా ఓబీసీలకు జరిగినటువంటి న్యాయం ఒక్క నరేంద్ర మోడీ గారి వల్లనే జరిగింది. మరి నరేంద్ర మోడీ గారే ఓబీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఈ దేశంలో. మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి పట్టణ వాస్తవ్యులు పెద్దలు గౌరవనీయులు ఎస్వి రమణ గారు, ఆయన ఒక ఉద్యోగరీత్యా ఉండి పదవి విరమణ చెందినాక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆకర్షితులయ్యి పార్టీలోకి రావడం, అదేవిధంగా వచ్చిన వెంటనే ఆయనకి కూడా రాష్ట్ర పార్టీ గుర్తించి ఈరోజు ఆయన్ని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన దానికి నేను ప్రత్యేకమైన అభినందనలు రమణ గారికి తెలియజేసుకుంటూ, తమ సామాజిక వర్గానికి పూర్తి న్యాయం చేసింది టీడీపీనేనని వన్యకుల క్షత్రియ సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు యూనియన్ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీసీలలో భాగమైన తమ కులస్తులకు 24% రిజర్వేషన్ కల్పించారని, తర్వాత చంద్రబాబు నాయుడు దానిని 34%కి పెంచారని వన్యకుల క్షత్రియ సంఘం నేతలు తెలిపారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం తిరిగి 24%కి తగ్గించిందని క్షత్రియ సంఘం నేతలు మునిరాజు, గురువారెడ్డి, షణ్ముఖరెడ్డిలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని బీసీలలో అధిక జనాభా కలిగిన కులం తమదన్నారు. తమ కులస్తులకు వైసీపీ అధిష్టానం డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీగా సముచిత న్యాయం చేసిందని, కానీ టీడీపీ హయాంలోనే తమ వన్యకుల క్షత్రియులకు 100% న్యాయం జరిగిందని కొనియాడారు. ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత మరో మాట మాట్లాడే సీఎం జగన్ను ప్రజలు నమ్మరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టుతో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఎప్పటికైనా ఆణిముత్యంలా తిరిగి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కుప్పంలో తమ కులస్తులు అధిక శాతం ఉండడం వల్లనే 1983 నుంచి నేటి వరకు చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా ఎదిగారని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో వన్యకుల క్షత్రియ నాయకులు శ్రీరాములు, రామంజనేయులు, మురుగన్, రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాల్లోనే ఉన్నారు. వాళ్ళని ఇప్పుడే కాకుండా సారు లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్లో మనకి వన్నికలో అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎలా అయితే కార్పొరేషన్ ఉందో అదేవిధంగా వన్నికలో చిత్రీలకి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఆటో యూనియన్ నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ గోపీనాయుడు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ కార్మికులు సమావేశం నిర్వహించారు. గత 40 సంవత్సరాలుగా ఆటో మెకానిక్ యూనియన్ కార్మికులు దాదాపు 500 కుటుంబాలు నిల్వ నీడ లేకుండా బతుకుతున్నామని, రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు తమవని అన్నారు. గత ప్రభుత్వం ఆటో మెకానిక్ కార్మికులకు స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి దాని సంగతే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దృష్టికి మా సమస్యలను తీసుకుపోవడం జరిగిందని, ఆయన సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రిపీట్,
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గోపీనాయుడు, మోహన్, మునిగోపాల్, సాదిక్ బేగ్, సుబ్రహ్మణ్యం, తిరుపాల్ రెడ్డి, గోపాల్, మీర్జాన్ బేగ్, చిరంజీవులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 1997లో మంత్రిగా కొత్తగా మంత్రి అయిన నీటిపారుదల శాఖ మంత్రి గోపాల్ రెడ్డి గారు మంత్రి అయితే ఆటోనగర్ నిర్మాణం జరగడం. మన కళాశాలలో మంత్రి అయ్యాడు గోపాల్ రెడ్డి. దానివల్ల మనకు ఆటోనగర్ వస్తుందని ఆలోచించి ఆటోనగర్ యూనియన్ ఫామ్ చేసి ఆటోనగర్ కోసం ట్రై చేసాము. ట్రై చేసి 3-4 సంవత్సరాలు ట్రై చేసి ఇది అదే అన్నారు. ఇక్కడ చెరువు అన్నారు, ఐల్నాట్ చెరువు అన్నారు. ఐల్నాట్లో మ్యాప్ వేసాము. అక్కడ మ్యాప్కి పని చేసి ఐల్నాట్ చెరువులో అక్కడ చెరువు ఇక్కడ చెరువు అన్నారు. మాకు ఏం జరగలేదు. కావున ఇన్ని రోజులు మన సైలెంట్ అయిపోయిన తర్వాత రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మధుసూదన్ రెడ్డి గారికి విన్నపం ఇచ్చాము. విన్నపం ఇచ్చిన తర్వాత మధుసూదన్ రెడ్డికి 2 సంవత్సరాలు అయింది విన్నపం ఇచ్చి మా గురించి ఏం పట్టించుకోలేదు. కానీ కార్మికులు మేము కూటికి లేకుండా జాగాలు లేకుండా పోలీసు ప్రాబ్లంతో రోడ్ల మీద ఉండే పోలీస్ ప్రాబ్లంతో జాగాలు లేకుండా మేము అంతగా మేము 500 మంది ఉన్నాము. 500 మంది కుటుంబాలు, దానిలో 100 మంది మగరాజులు ఉంటారు. మేము బిచ్చమెత్తుకుంటూ బతుక్కుంటా ఉన్నాము. మాకు ఆటోనగర్ ప్లాట్ 40 అడుగులు రోడ్ వేసి ఆటోనగర్ రైజ్ చేసి శ్రీకాళహస్తిలో మాకు అరేంజ్ చేసి కావాలని అడుగుతాం. ప్రతి వాడికి ఇల్లు లేదు, ఇల్లు కొంప లేదు, గోడు లేదు. మాకు మేము బిచ్చమెత్తుకుని బతుకుంటున్నాం. మాకు అన్ని గోడు గుమ్ము ఇల్లు తర్వాత ఆటోనగర్ పనిచేయడానికి ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఆటోమొబైల్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. పాక్షిక చంద్రగ్రహణంతో మూసివేయబడ్డ శ్రీవారి ఆలయ తలుపులను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు తెరిచారు. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రహణం అనంతరం శుద్ధి పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. పాక్షిక చంద్రగ్రహణంతో మూసివేయబడ్డ శ్రీవారి ఆలయ తలుపులను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు తెరిచారు. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రహణం అనంతరం శుద్ధి పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. శ్రీవారికి సుప్రభాతం, శుద్ధి, పుణ్యాహవచనం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం మొదటి అర్చన, మొదటి గంట, బలిసత్తు మొర, రెండో అర్చన, రెండో గంట తదితరులను ఏకాంతంగా చేపట్టారు. శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు అనంతరం భక్తులను ఉదయం 6 గంటలకు సర్వదర్శనానికి అనుమతించారు. గ్రహణం సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠ క్యూ కాంప్లెక్సు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ నిలిపివేయగా గ్రహణం అనంతరం మళ్లీ ప్రారంభించారు. టీటీడీ నిబంధనలను రాజకీయ పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. తిరుమలలో రాజకీయ పార్టీ జెండాలు, కండువాలు ప్రచారాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తిరుమలకు పార్టీ కండువాలతో వచ్చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు కండువాలతో సహా తిరుగుతున్నారు. రాజకీయ పార్టీల కండువాలను తిరుమలకు అనుమతించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు శ్రీవారి దర్శనార్థం కోసం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తన కారులో వైసీపీ పార్టీ కండువాను తీసుకొని వచ్చారు. శ్రీవారి ఆలయంకు కూతవేటు దూరంలో కారును ఆపిన ఎమ్మెల్సీ కారులో అధికార పార్టీ కండువాను చూసి కొందరు భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో వచ్చే ప్రతి భక్తుడిని వాహనంను ముందుగా అలిపిరి చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేసిన అనంతరం కొండకు అనుమతిస్తుంటారు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రాజకీయ పార్టీకి చెందిన కండువాలు, గుర్తులు, జెండాలతో నేరుగా కొందరు ఏడుకొండలకు వెళ్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమల వచ్చి తమ కష్టాలు స్వామికి చెప్పుకోవడం ఎందరో భక్తులకు అలవాటు. ఇక తిరుమల దివ్యక్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు. దీనికి తగ్గట్టుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక రానున్న నవంబర్ మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక రానున్న నవంబర్ మాసంలో కూడా పలు పూజలు ఉత్సవాలు జరగనున్నాయి. నవంబర్ 9న మతత్రయ ఏకాదశి పూజలను శ్రీవారి ఆలయంలో చేయనున్నారు. ఇక నవంబర్ 11వ తేదీన మాస శివరాత్రి, 12వ తేదీన దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా దీపాలతో అలంకరణ చేసి ఆలయంలోని పరివార దేవతల ముందు ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. ఇక 13వ తేదీన కేదారి గౌరీ వ్రతం, 14వ తేదీన తిరుమలాంబి శాక్తముర కార్యక్రమాలు జరుగుతాయి. ఇక నవంబర్ 15న భగనీహస్త భోజనం, 16న శ్రీ మానవాళ మహాముని శాక్తముర కార్యక్రమాలు జరుగుతాయి. నవంబర్ 17న నాగుల చవితి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అనంతరం పెద్దశేష వాహన సేవను నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. ఇక నవంబర్ 18న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది. నవంబర్ 19న శ్రీవారి పుష్పయాగం కార్యక్రమాలను నిర్వహించనుంది టీటీడీ. నవంబర్ 23న ప్రథోన ఏకాదశి, 24న కైసిక ద్వాదశి ఆస్థానం కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే రోజున తిరుమల శ్రీవారి పుష్కరిణిలో శ్రీ చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమం జరుగుతుంది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 23 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 63,404 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఉత్తరాది నుంచి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నది. ముఖ్యంగా నవరాత్రి, దసరా ఉత్సవాలు ఉత్తరాదిలో ఘనంగా నిర్వహించుకుంటారు. దీనికి తోడు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుతుండడంతో ఆ వైపుగా భక్తుల రద్దీ తక్కువగా ఉన్నది. ప్రస్తుతం పండుగ పర్వదినాలన్నీ అయిపోవడంతో మళ్ళీ తిరుమలకు భక్తుల రద్దీ ప్రారంభమైంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,404 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు 26,659 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. టీటీడీ అధికారులు ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 23 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. రేపు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యథావిధిగా స్పందన కార్యక్రమం జరగనుంది. గత సోమవారం దసరా పర్వదినాల సందర్భంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే రేపు యథావిధిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని ఉండడంతో స్పందన కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేపు జరగవలసిన స్పందన యథావిధిగా జరుగుతుందని అధికారులు తెలిపారు. గత సోమవారం నాడు దసరా పర్వదినాల సందర్భంగా ప్రభుత్వ అధికారిక సెలవు ఉండడంతో స్పందన కార్యక్రమం రద్దయింది. అయితే రేపు యథావిధిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని ఉండడంతో స్పందన కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుంది. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు తెలియజేయాలనుకున్నారు. ఈ స్పందన కార్యక్రమానికి హాజరవ్వచ్చు. దీనికోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తొలుత తమ ఫిర్యాదును నమోదు చేసుకుని అనంతరం సంబంధిత ఉన్నతాధికారి వద్దకు వెళ్లి తమ సమస్యను నేరుగా జిల్లా కలెక్టర్ వారికి తెలియపరచవచ్చు. ఇక ప్రతిరోజు గ్రామ సచివాలయ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోకి రాలేకపోయిన వారు నేరుగా తమకే అందుబాటులో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి తమ ఫిర్యాదును అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లొచ్చు. మనిషి మచ్చిక చేసుకున్న జంతువులలో కుక్క అత్యంత ప్రధానమైనది. కుక్కలు చూపే విశ్వాసం మనుషులు కూడా చూపరని సామెతలు కూడా ఉన్నాయి. కొందరైతే తమ ఇంట్లో సభ్యులుగా కుక్కలను పెంచుకుంటున్న వారు ఉన్నారు. ఇలా ప్రేమగా పెంచుకున్న కుక్క తమ నుండి దూరం అవడంతో తట్టుకోలేకపోతున్న తెలంగాణకు చెందిన ఓ కుటుంబం ఏకంగా ప్రతి ఏడాది ఆ కుక్కకు కర్మక్రియలు చేస్తూ వస్తుంది. తాము ఆత్మీయంగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో దానికి 12వ రోజున పెద్ద కర్మ నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్కు చెందిన
కాలగిరి శ్రీనివాసరెడ్డి సుమా దంపతులు గత 6 ఏళ్లుగా మిల్కీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గత నెల 21న మృతి చెందింది. దానికి 3, 5వ రోజు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బుధవారం 12వ రోజు పెద్ద కర్మను నిర్వహించి శునకం పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. తమ ఇంట్లో ఒకరిగా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న శునకం తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందని గృహిణి కాలగిరి సుమ తెలిపారు. తమ అభిమాన ప్రీతిపాత్రమైన శునకం మృతి చెందడంతో తట్టుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటికి రక్షణగా ఉన్న శునకం మృతి చెందడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని వారు అభిప్రాయపడ్డారు. గురువారం శునకానికి పెద్ద కర్మ నిర్వహించి పలువురికి భోజనాలు సైతం వడ్డించారు. మనుషుల మధ్య ఈర్ష్య ద్వేషాలు పెరిగి మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో శునకానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి పెద్ద కర్మ జరపడం విశేషం. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి పట్టణం భాస్కరపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ప్రజల్లో ఉండే వారికి ఆదరణ ఉంటుందన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. పాక్షిక చంద్రగ్రహణం సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో శాంతి అభిషేకాలు. గ్రహణ కాలంలో వాయులింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లకు వైభవంగా ఊంజల్ సేవ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సేవలు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయం. శుద్ధి పూజల అనంతరం ప్రారంభమైన దర్శనాలు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.